మన ఆరోగ్యం మనం కాపాడుకునే విధంగా ప్రజల్ని మళ్ళా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గతంలో చెత్త అంటే ఎందుకు పనికిరానటువంటి వస్తువు. ఇప్పుడు ఇక్కడే స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్లో కూడా దేనికి దానికి సపరేట్గా పెట్టారు. షూస్ కానీ, పాత చెప్పులు, పాత గుడ్లు, అన్నీ పాత ప్లాస్టిక్, పాత వస్తువులన్నీ. ఇవాళ చెత్తని సంపదగా సృష్టించే టెక్నాలజీ మనకి అందుబాటులోకి వచ్చింది. గతంలో 2014లో ఈ రాష్ట్రం విడిపోయినాక ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను మొట్టమొదటిగా మళ్ళీ ఈ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికైనాక 2014-19లో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో చెత్త నుంచి సంపద సృష్టించే జిందాల్ పవర్ ప్లాంట్ని ఆ రోజు ఢిల్లీలో ఉంది. అక్కడికి వెళ్ళి ఆ ప్లాంట్ని పరిశీలించి దాన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి గుంటూరు దగ్గర ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ వల్ల ఈరోజు మన దగ్గరలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీసు, కార్పొరేషన్ ఏరియాల్లో చెత్త అంతా కూడా పవర్గా కన్వర్ట్ అయ్యి ఇవాళ మనకి సంపదగా సృష్టించబడిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం అందరం గమనించాలి, ఇవాళ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఆ టెక్నాలజీతో ఎన్నో రకాలుగా మనం అద్భుతాలు సృష్టించవచ్చు. విజయవాడ నగరానికి డంపింగ్ యార్డ్, అది చెత్త డంపింగ్ యార్డ్. అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే, అంతకుముందు ప్రభుత్వం మనకి సంపదగా 2,60,000 టన్నుల చెత్తను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ చెత్తని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఆ చెత్త కుప్పలు ఎక్కించి ఆ చెత్త గురించి చూస్తే ఆశ్చర్యపోయాడు ఆయన. ఒక చోట 2,60,000 టన్నుల చెత్త ఉంటుందా అని చూసి ఆయన వెంటనే అప్పటికప్పుడు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని మొత్తం కూడా తరలించే కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టి ఆ చెత్త డంపింగ్ యార్డు వల్ల ఆ ప్రాంతంలో నివసించే దాదాపు 40,000 మంది ప్రజలు, ఆడవాళ్ళు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండగలిగారు. ఆ చెత్తని తరలించింది కూడా ఆ రోజు నేనే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అంతేకాదు, ఇప్పుడే మన అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పారు ఈ సాసా అంటే ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదని. ఇవాళ పిల్లల్లో స్కూల్స్లో ఎందుకు పెడుతున్నాం ఈ కార్యక్రమం అంటే పిల్లల నుంచే చైతన్యవంతులు అవ్వాలి. ఇవాళ ఇంతమంది డ్వాక్రా వర్కర్స్, మున్సిపల్ కార్పొరేషన్లో డ్వాక్రా వర్కర్లు ఉదయమే 4 దగ్గర నుంచి కష్టపడుతున్నారు. 4 దగ్గర నుంచి రాత్రి వరకు కష్టపడి ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా మీకు డస్ట్బిన్లు ఇచ్చి, వెట్ కానీ, డ్రై కానీ, ఇంకోటి కానీ ఇచ్చి మీకు ఎక్కడికక్కడ డంపర్ బిన్లు, ఎక్కడికక్కడ వెహికల్స్, దానికి ఒక సిస్టము అన్నీ కూడా డెవలప్ చేసి ఇవాళ బ్రహ్మాండంగా చెత్త కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ చెత్త కలెక్షన్ వల్ల మన అందరి ఆరోగ్యాలు, మన సమాజం అంతా బాగుంది. వాళ్ళ విజయవాడ నగరం, ఈ విజయవాడ నగరం ఈ 2 సంవత్సరాల్లో అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా వచ్చినాయి. 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఎన్ని ప్రజల సహకారంతో కార్పొరేషన్ సిబ్బంది అహర్నిశలు పనిచేయటం, ముఖ్యంగా మా డ్వాక్రా సిబ్బంది అహర్నిశలు పనిచేసి ఈ కార్యక్రమం, ఈ అవార్డులు తీసుకొచ్చారు. మనం దీన్ని మనం కొనసాగించాలి. అందుకోసమే ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ ప్రోగ్రాం పెడతాం జరిగింది. దీన్ని ఏదో నామకే వాస్తే ఒక అరగంట సేపు మీటింగు, గంట సేపు కార్యక్రమం అనేది కాకుండా మనం దీన్ని ఆచరణలో పెట్టాలి. అందుకని ఇక్కడ మా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఇంటికి వెళ్ళినాక ఇవాళ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం గురించి మరి ఒకసారి గుర్తు చేయాలి ఇంట్లో అందరికీ కూడా. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆచరించాలి. ఎక్కడా కూడా రోడ్ల మీద చెత్త వేస్తే ఆ చెత్త వల్ల అంటువ్యాధులు వస్తే
మరి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, టైఫాయిడ్ కానీ, ఇంకోటి కనుక మీకు జ్వరాలు వస్తే ఇబ్బంది పడేది మీరే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది రాకుండా ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యల్ని మనం పాటిస్తే, ప్రభుత్వం సూచిస్తున్నటువంటి చర్యలు, సలహాలు పాటిస్తే మనం మన జోలికి రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఒక టైఫాయిడ్ వస్తే తెలుస్తుంది, అల్లాడిపోతారు పిల్లలైతే, పెద్దవాళ్ళు కూడా అల్లాడిపోతారు. మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ వస్తే ఇక అంతే సంగతులు. ఎన్ని రాకుండా చేయాలనంటే ముందు నుంచే మన పరిసరాలని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంట్లో ఎక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. లేదంటే వర్షపు నీరు కానీ, మురుగునీరు కానీ ఇంటి చుట్టుపక్కల, ఇంటి సందుల్లో, డాబా పైన అక్కడే ఈ లార్వా డెవలప్ అవుద్ది, దోమలు గుడ్లు పెడతాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎన్నిటిని జాగ్రత్తగా పాటించాలి. ఇక్కడ వేదిక మీద అధికారులు, మంచి అధికారులు ఉన్నారు, సమర్థవంతమైన అధికారులు. వాళ్ళు చేసే సూచనల్ని పాటించాలి. మీకు ఇంటి ముందు ప్రతిరోజు చెత్త కలెక్షన్కి సిబ్బంది వస్తున్నారు, వాళ్ళందరికీ మీరు సహకరించాలి. కాబట్టి ఈ చర్యలందరూ కూడా చేస్తే ఆరోగ్యవంతమైన సమాజం కనుక ఉంటే ఈ సమాజం అన్ని రకాలుగా ముందుకెళ్ళుద్ది, అభివృద్ధి చెందుద్ది. కాబట్టే ప్రతి నెల 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఊరిలో పాల్గొంటున్నారు. ఈరోజు గుడివాడలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకం అవుతున్నారు. మేమందరం ఎమ్మెల్యేలు, అధికారులు, కార్పొరేషను, కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనరు, సిడిఓలు అందరూ కూడా వచ్చారంటే మాకేం పని లేక రాదు, ఇక్కడ కాదు రావటం అనేది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు వచ్చాం, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇంత ఖర్చు పెట్టి ఎందుకు ఈ సభలు పెట్టి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం అనేది ఆలోచన చేయాలి. కాబట్టి మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని ఆచరణలో పెట్టినప్పుడే ఈ సభ ఉద్దేశం కిందకి వెళ్ళుద్ది. అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత మీద చర్యలు తీసుకున్న సందర్భంలో ప్రజల సహకారం అనేది చాలా కీలకం. ఎంత డ్వాక్రా సిబ్బంది మా వాళ్ళు పనిచేసినా మీరు వాళ్ళ తెలంగాణ చెత్త కుప్ప రోడ్డు మీద వేసేస్తే అవన్నీ కూడా వృధా అయిపోతాయి. కాబట్టి అటువంటి పనులు జరగకుండా వాళ్ళ సిబ్బందికి, మా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి సహకరించండి. అందరి ఆరోగ్యం బాగుండాలి. అన్ని రకాలుగా ప్రభుత్వం ఎంత ఖర్చైనా, ఎన్ని వందల కోట్లు ఖర్చైనా ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. బ్రహ్మాండంగా మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా చూసుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మీ నుంచి కూడా సహకారం కోరుకుంటూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు 64వ డివిజను, ఈ డివిజన్లో ఈ స్కూల్లో పెట్టినందుకు అధికారుల్ని, ఇచ్చేసినటువంటి అందరినీ, మా చెల్లెళ్ళు, మా అక్కలు అందరినీ కూడా, మా పిల్లలందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టరు, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టరు సూరవరపు నాగరాజు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, మా చెల్లెలు భాగ్యలక్ష్మి, ఇంకా మున్సిపల్ అధికారులు, ఇంకా మా పార్టీ నాయకులు అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటాం మీకోసం. అన్ని రకాలుగా మీరు సహకరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభ్రత